అందరికీ నమస్కారం అండి. సుందర కుకింగ్ ఛానల్కు సుస్వాగతం. ప్రకృతి ఆహారమే ఔషధం. వరలక్ష్మీదేవి వ్రతం కాబట్టి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియచేస్తూ, నేను వరలక్ష్మీదేవిని ఏ విధంగా అలంకరించానో, చీర ఏ విధంగా కట్టానో చూపిస్తున్నానండి. అయితే ఉన్న వాటిలో వస్త్రాలు కానీ, అలంకరణకి నగలు కానీ ఉన్న వాటిల్లో నేను ఏ విధంగా అలంకరించానో చూపిస్తున్నాను. ముందుగా నా దగ్గర ఉన్న చీర వాటిని ఈ విధంగా పెట్టానండి. అంటే కొత్త చీరల్లో ఇవే ఉన్నవి. లేత కలర్ అయినా పర్వాలేదండి, డార్క్ కలర్ అయినా పర్వాలేదు. చీర అంచు కొంచెం అందంగా ఉంటే సరిపోతుంది. రెండు పక్కల నేను ముందు ఏదో ఒక పక్కన కుచ్చులు పెట్టుకున్న తర్వాత పైన క్రిందన కుచ్చులన్నీ పెట్టేసుకుంటానండి. తర్వాత మధ్యలో పెట్టుకుంటాను. ఏ విధంగా చేయొచ్చు. ఇది పవిటంచండి. ఈ పవిటంచులో ఒక వంతు మాత్రం పవిటంచుకు తీసానండి. మూడొంతులు చీర కుచ్చులు పెట్టాను. ఎలా పెట్టుకున్నా పర్వాలేదండి. కుచ్చులు ఎక్కువ తక్కువలు బట్టి చీరని సర్దుకోవచ్చు. అయితే ఈ విధంగా పెట్టిన తర్వాత పిన్నులు పెట్టేసానండి. క్లిప్పులు కానీ పెట్టుకుంటే కదలకుండా ఉంటాయి. తర్వాత ఎలాగునూ మనం తీసేస్తామండి. ఒక పెద్ద టేబుల్ తీసుకొని ఒక వైట్ వస్త్రాన్ని వేసానండి. లైట్ కలర్ వస్త్రాన్నైనా చుట్టూరా పెట్టేసి పిన్నెలు పెట్టుకోవచ్చండి. ఒక డబ్బాకి, స్టీల్ డబ్బాలు ఇంట్లో ఉంటాయి కదా, ఆ డబ్బాలో ఈ కుచ్చులు పూసిన ఈ చిన్నంచు కుచ్చులంతా లోపల పెట్టి పైనకి బయటకి పెద్ద అంచులు కుచ్చులు వచ్చేటట్టు పెట్టానండి. దానిపైన చెంబుల నిండా బియ్యం పోసేసి ఒక పెద్ద చెంబుకి ఇంకొక చిన్న చెంబు కట్టి ఒక కర్ర కట్టి పెట్టేశానండి. కంపల్సరిగా రవికెల బట్ట పెట్టాలి కాబట్టి ఒక రవికెల బట్టని ఆ చెంబులకి చుట్టి పెట్టానండి. కుడి పక్క నుంచి పైటని తీసుకుని వచ్చి ఎడం పక్కకి వేయాలండి. నేను పైటలాగా వేలాడదీశాను. పక్కన పిన్నులతో కవర్ చేశానండి. నడుముకి నా దగ్గర ఉన్న వడ్డాణాన్ని పెట్టాను. అలాగే శిరస్సు భాగాన్న అమ్మవారి ముఖాన్ని అమర్చానండి. ముఖ్యమైనది తాళి కాబట్టి అమ్మవారికి తాళి సమర్పించి పగడాలు, మంచి ముత్యాలు, మంచి పగడాలు ఉన్న గొలుసుని, కొత్త గొలుసుని అమ్మవారికి వేశానండి. కంఠానికి తప్పనిసరిగా అమ్మవారికి నల్ల పూసలు ఉంటాయి కాబట్టి నల్ల పూసలు పెట్టానండి. దీపాన్ని పెట్టి కలశాన్ని నేను కంపల్సరీ అమ్మవారి ముందే ఏర్పాటు అనండి. అయితే కలశాన్ని పక్కకు ఏర్పాటు చేసి మామిడాకులు పెట్టానండి. జడగంటలు వేసి పూలదండలు ఒకటి మెళ్ళ వేశానండి. నా దగ్గరున్న వస్తువులతోటి, చీరలతోటి అమ్మవారిని ఈ విధంగా అలంకరించడం జరిగిందండి. మీకు కనుక ఈ విధానం నచ్చితే మీరు కూడా తప్పనిసరిగా ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ప్రసాదాలు 9 కానీ 12 కానీ ఎన్నైనా పెట్టుకోవచ్చండి. చేయలేని వాళ్ళు కొందరు ఉంటారు కాబట్టి వారి కొద్ది ప్రసాదాలు మాత్రం చేసుకుని పెట్టుకోవచ్చండి. చలివిడి, వడపప్పు, పానకము, శనగలు నానబెట్టి పెట్టుకోవచ్చు. అలాగే డ్రై ఫ్రూట్స్, కొబ్బరికాయ, పూలు, పండ్లు, అటుకులు, పటికి బెల్లం, మరమరాలు, శనగపప్పు, మంచినీళ్ళు ఇవి ఉంటాయండి. మనం భుజించడానికి తప్పనిసరిగా పెట్టుకుంటాం కాబట్టి అన్నము, కూరలు నైవేద్యం పెట్టుకోవచ్చు పప్పుని. అలాగే కొబ్బరికాయ, బత్తాయి పళ్ళు, అలాగే అరటిపళ్ళు, ఇంకా ఫ్రూట్స్ ఏమైనా, మొక్కజొన్న పొత్తులు కొత్తగా వస్తాయి కాబట్టి అవన్నీ పెట్టానండి.
అమ్మవారికి 2 చేతులకి గాజులు వేసినట్టు వేశాను. అమ్మవారికి దిష్టి తగలకుండా బొగ్గన చుక్క కాటుక పెట్టానండి. అమ్మవారి మెడకి నల్ల పూసలు ఎంత అందంగా ఉన్నాయో సరస్వైన ఒక పువ్వును కూడా పెట్టానండి. అమ్మవారు చాలా అందంగా ఉంది. మీ అందరికీ సర్వేజన సుఖినో భవంతు.